చివరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చారు మీరు ఇందాక. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన మీద మీరు వేసేటువంటి మార్కులేండి. గతంలో కూడా అడిగారు 2 సంవత్సరాల కిందట. అన్న ఏందన్న ఏం వేయాలన్న నీకు మార్కులు? నేను మార్కులు వేసేంత పరిస్థితి జగన్ అన్నకు 3 వేద్దాంలేండి 10కి. అంతేనా? అంతే అండి. 10కి 10 స్థానాలు వస్తాయి. 175కు కడపకు 10కి 10 స్థానాలు. యావత్ ఆంధ్రప్రదేశ్లో 175కు 175 వైనాట్ అని చెప్పేసి మొన్నటి వరకు సిద్ధం. నేడు 1,00,000 కోట్లు ఖర్చు పెడతారావా? ఎందుకు రావు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 170కి 170 వస్తాయి అంతే. 175 డబ్బులు ఖర్చు పెట్టే దాని మీద ఉంటుంది, క్యాండిడేట్ మీద ఉంటుంది. అంటే ఈసారి టీడీపీ బాగా స్ట్రాంగ్ ఉంది కదా. నిజం చెప్తున్నా, అనిత గారు కూడా ఒక మాటలో చెప్పారు 2019లో అసలు అనిత గారు టీడీపీ అసలు బాబు గారు పాలిటిక్సే చేయలేదు. పాలిటిక్స్ చేస్తుంటే ఆ దెబ్బకి ఆయన ఉండే రియల్ కరెక్ట్ చెప్తున్నా. ఆ టైంలో ఆయన నిజంగా పొలిటికల్గా అలా ఆలోచించి ఏం చేయలేదన్నమాట. చంద్రబాబు నాయుడు గారు వ్యూహాలు వేస్తే, విజనరీగా చేస్తే ఎవరు పనికిరారు ఆయన ముందైతే. ఇప్పుడు 24 వ్యూహాలు వేస్తారంటారా, విజనరీగా చేస్తారంటారా? ఇన్షాల్లా వస్తారనుకున్నా. మతలబ్ కావాలి. నేను అదేదో మూవీ డైలాగ్ ఉంటుంది కదా, ఈ క్షణం ఆంధ్రప్రదేశ్కి ఆయన అవసరం ఉంది, ఆయన వస్తేనే బాగుపడిద్ది. కడపలో ఎన్ని స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశానికి రావచ్చు? ఏముందండి అబ్బా మీకు తెలియదు. లేదండి నూరి గారు, మీరు ఇప్పుడు మేమేదో బయట నుంచి చూసేది వేరు, మీరు అక్కడ ఆ ప్రాంతంలోనే చచ్చినా బతికినా ఏమన్నాక కానివ్వండి, పుట్టిన ఊరిలో మాత్రం తన పేరు రాకపోతే ఎవరైనా ఊరుకోగలరా? కింద మీద పడతారండి. ఆ 2-3 స్థానాలు 10 రావులేండి, 2-3 స్థానాలు వస్తాయి. కడపలో జగన్మోహన్ రెడ్డి గారికి 2-3 స్థానాలు, 7-8 స్థానాలలో తెలుగుదేశం గెలుస్తుంది అంటారు. టీడీపీ గెలిచింది అంటే రాయలసీమ నాకు తెలిసి రేర్గా వస్తాయి, ఒక 4 రావండి. ఈసారి లాస్ట్ టైం ఉన్నంత ఏమీ రావు, 50-60 వస్తాయి ఈసారి అంతే. మొత్తం రాయలసీమ 4 జిల్లాలు కలిసి 52 నియోజకవర్గాలు. అవును, గతంలో 49 నియోజకవర్గాలు. ఇప్పుడు మీరు 175-50 వేసుకోండి, ఆ ప్రకారం 50 వేసుకోండి, ఒక 20 వస్తాయేమో అంతే. రాయలసీమలో ఒక 20 వస్తాయి, మిగిలిన చోట్ల ఒక 30, 50 స్థానాలకి ఈసారి జగన్మోహన్ రెడ్డి పరిమితం అవుతారంటారు అంతే. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారు ఈసారి? పవన్ కళ్యాణ్ అన్న నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యాన్స్కి కూడా చెప్పున్నారు, రే బాబు మీరు మీటింగ్స్లో వచ్చేది కాదు, ఓటు వేసి ఇది చేసుకోండి అని చెప్పేసి. నిజం చెప్తున్నా, వీళ్ళందరూ రీల్స్ కేకలు అరుచుకోవడానికి తప్ప దేనికి పనికిరాట్లా. యునో వన్ థింగ్, ఇప్పుడు వరకు మ్యాక్సిమం మిమ్మల్ని కూడా అదే అంటారు, పవన్ కళ్యాణ్ అభిమానించే వ్యక్తులే కాకుండా మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు కూడా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఇట్లా సోషల్ మీడియా వేదిక ద్వారా మాత్రమే, అలాగే ఫేస్బుక్ వేదిక ద్వారానే రాజకీయాల గురించి ఇంత మాట్లాడే వ్యక్తి బయట నుంచి కాదు, దిగి మీరు మాట్లాడితే తెలుస్తుంది అని చెప్పి. ఇప్పుడు దింపడానికి ప్రతోడు రెడీగా ఉంటాడు, రేపు చెయ్యి ఇస్తాడండి నాకు, ఇప్పుడు చేసే అంటాడు, దిగిపో అంటాడు ఎలక్షన్స్లో, నువ్వు ఇండిపెండెంట్ వేసే అంటాడు. రేపు నేను ఇండిపెండెంట్ వేయంగానే లైన్గా వచ్చి జనాలు నుంచుంటారు, మేడం మీ సోషల్ మీడియా నేను చూసుకుంటా, మేడం మీ వెనకాల నేను వస్తాము, మేడం మాకు ఈ బాధ ఉంది, మాకు 10,000 ఇవ్వండి, మేడం మా కూతురు పెళ్ళి. వీళ్ళందరినీ పోషించాలా లేదా? వాడు వస్తాడా? వెనక నుంచి ఎంకరేజ్ చేసినోడు వస్తాడా? రాడు కదా. ఇవన్నీ ఉంటాయి ఒక లీడర్ అంటే, అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. చాలా జీవితం చదివినారు నూరి గారు అయితే. అది కూడా కాదు, బ్యానర్స్ చూస్తున్నాం కదండి, బ్యానర్స్ పోస్టర్స్ కోసం ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టాను దేనికి? ఈ సోషల్ మీడియా కోసం, ఈ బ్యానర్లకు. దేనికోసం నేను రూపాయి ఖర్చు పెట్టలేదు. నా బర్త్డేస్ కూడా పెద్ద పెద్ద బ్యానర్స్ వేస్తారు ఒక పర్సన్, ఆయన నా మీద అభిమానంతో వేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పటివరకు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి డబ్బులు ఏమీ లేదా? స్టార్టింగ్లో నేను ఏమన్నా సోషల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కొంతమంది వచ్చేసి ప్రింట్ మీడియా న్యూస్ వాళ్ళది పాపం తప్పు కాదు, వాళ్ళు చిరుద్యోగులు, మనం ఇచ్చేదాని మీద వచ్చి నుంచునే వాళ్ళు. తలా ఒకసారి 500 అంటే మీకు దండం అని చెప్పేసి వద్దురా బాబు అని ఫేస్బుక్ దీన్నే వాడుకో. ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు? నేను ఖర్చు పెట్టలేదు పబ్లిసిటీ కోసం. దేనికి నేను ఖర్చు పెట్టను, రూపాయి ఇవ్వనబ్బా. నేను దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టినారని విన్నాను. వాళ్ళే బాగుంది. అరే ఫేస్బుక్ కి రెగ్యులర్ గా ఒక మంత్ కి 50,000 రూపాయలు ఇచ్చి ఒకరు మెయింటైన్ చేస్తారని. ఇలాంటి భలే ఉంటాయి తెలుసా, వినడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. అంటే ఫేస్బుక్ కోసం 50,000 ఖర్చు పెడతానంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందా అని చెప్పేసి నేను ఆలోచిస్తాను. ఆ కొటేషన్స్ రాయడానికి, ఆ ఫ్లైయర్లు అంత క్వాలిటీకి డిజైన్ చేయడానికి పబ్లిసిటీ పిచ్చి బాగా నూరికానే. కొటేషన్స్ కి దానికి ఏముంది, అదేదో అంటారు కదా బ్రహ్మానందం రారా రికార్డ్ చేయరు. కంటెంట్ రైటర్ ని ఒక ICU అని ఇంతమంది ఉంటారా? నాకు అదేం తెలియదబ్బా. నాకు జస్ట్ మీరే డిజైన్ చేసుకుంటారా? నేను డిజైన్ చేయలేను. నాకు దిమాగ్లో టాపిక్ వస్తుంది, చేస్తాడు నా తమ్ముడు, లేదంటే మా తమ్ముడు రాస్తాడు. మా తమ్ముడు అక్క ఇది వెయ్యాలా అని అడుగుతాడు, వేసే తమ్ముడు అంట వేసేస్తాడు.
అంతే. సో మీ తమ్ముడు మీకు ఫ్లైయర్లు ఇస్తా ఉంటారు, అవును, రూపాయి ఖర్చు లేదంటారు. అంతే. 50 లక్షలు కాదు కదా, 50 రూపాయలు కూడా ఖర్చు మా పెట్టలేదు. తమ్ముడే మొత్తం డిజైన్ చేసేది కాబట్టి నాకు అస్సలు భయం లేదు. మా తమ్ముడి మీద నాకు అంత నమ్మకం. ఒక్కొక్కసారి తనే ఫ్లైయర్ వేసేస్తాడు. బేసిక్గా 90% అన్ని నాకు అడిగి రిలీజ్ చేస్తాడు. ఒక్కొక్కసారి రిలీజ్ చేసేసాక అంటాడు, ఏంది ఇలా వేసావు అంటే, పని అక్క అంటాడు. ఏంటి లోకల్ నాన్ లోకల్ గోల్ ఏంటి? ఈ మధ్య నురి గారిని ఒక విమర్శ వెంటాడుతుందంట, ఈమె నాన్ లోకల్, ఈమె ఎక్కడ ఎట్లా కంటెస్ట్ చేసేది అని చెప్పేసి అని. ఈమె కంటెస్ట్ చేసేదని కాదు, ఇవన్నీ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. బాధ నాతో కూడా భయపడుతున్నారే జనాలు. బాధ కదా? అరే వీళ్ళకి సర్వీస్ చేయడానికి అయితే నేను నాన్ లోకల్ అయినా పర్లేదు, కానీ వీళ్ళకి నాయకత్వం, వీళ్ళకి ఇంకా ఇంత మంచి చేద్దామని ఆ చెప్పి మాటలు పుట్టించేది ఎవరు? నాతో భయపడినోడు. నాతో భయపడినోడు. రేపు నేను వాడికి ఎక్కడ ఎగ్నెస్ట్ అవుతానా అన్నప్పుడు నాన్ లోకల్. ఎవడు లోకల్ ఎవడు నాన్ లోకల్, ఈ ప్రపంచంలో మనం ఎప్పుడు వచ్చామో కూడా తెలియదు. ఎవడు లోకల్, వాళ్ళు నాన్ లోకల్ ఏమో. తెలుగు 2 స్టేట్స్లో నేను లోకల్ అమ్మాయిని. నన్ను ఎక్కడైనా ఆదరిస్తారు. నువ్వు పక్కదానికి వెళ్తేనే నువ్వు ఎమ్మెల్యేవా అని కూడా అడుగుతారు. అన్ని డౌట్స్ ఉంటాయి. నువ్వు కార్ లేకుండా వెళ్ళమని చెప్పండి, ఒక్కడు గుర్తుపట్టాడు ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ని. నేను వెళ్తే అమ్మ డాక్టర్ అమ్మ అని ఒక స్పెషల్ నాకు రెస్పెక్ట్ ఉంది. నీకు ఎవడో ప్రసాదించిన ఏదో సీట్ ఉంటేనే నీకు ఎమ్మెల్యే అని ఒక గుర్తింపు. డాక్టర్, మన డాక్టర్ అని చెప్పి నాకు ఒక సెల్ఫ్గా నేను సంపాదించుకున్నది ఉంది. సో నాన్ లోకల్ అన్నది ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు ఎలక్షన్స్ టైంలోనే ఇలాంటివి వస్తాయి. ఇన్ని రోజులు లేవు నేను నాన్ లోకల్ అన్నది. సర్వీస్ ఉన్న రోజులు అన్నీ ఎలక్షన్స్ టైము, ఇప్పుడు ఎవడెక్కడ వస్తుందో ఈ భయాలతో. సో మీరు చూస్తూనే ఉంటారు చాలామందికి లోకల్ నాన్ లోకల్. నేను ఒకటి చెప్తాను, నేను ఎవడో మామ సొమ్ము మీదో నాన్న సొమ్ము మీదో రాలేదు. నేను వీళ్ళ కొడుకుని వాళ్ళ కొడుకుని, వీళ్ళ కోడల్ని వాళ్ళ కోడల్ని, ఇలాంటి నేను ఏం చెప్పుకోలే, ఓన్గా వచ్చాను. మామ సొమ్ము నాన్న సొమ్ము. మామ సొమ్ము అంటే చంద్రబాబు మీద, నాన్న సొమ్ము అంటే జగన్మోహన్ రెడ్డి మీద వచ్చారని. మీరు ఎందుకు ఎప్పుడు అలాగే ఆలోచిస్తున్నారు? లోకల్ వాళ్ళు కూడా ఉంటారు, లోకల్ వాళ్ళు కూడా ఇలాంటి మాటలు యూజ్ చేసుకుంటారు కదా. సో నేను అది చెప్తున్నా, లోకల్ పీపుల్ లోకల్. మీరు భలే ఎగ్జాంపుల్స్ చెప్పారు. మామ సొమ్ము నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదండి బాబు, మీరు చెప్తేనే నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అంత ఎన్టీఆర్ గారిని ఏం వాడుకోలేదు అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన బతుకున్నప్పటి నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారా వాళ్ళ నాన్నగారిని? మీరే చూస్తారు. 5 years ముందు ఫోటో వరకు మొత్తం ఫుల్ రాజశేఖర్ రెడ్డి, 4 years రాజశేఖర్ రెడ్డి గారు ఆయన, తర్వాత ఓన్లీ ఆయన ఫోటో. ఎన్ని చేంజెస్ రాలేదండి. సో అలా అయిపోతూ ఉంటాయి. లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి ఇప్పుడు ఈ ఓట్లు వెళ్ళి, అమ్మా నేను ఎన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉన్నా, నేను లోకల్ని ఓట్లు అడుక్కోవడానికి ఇదొక స్టైల్ అన్నమాట. నూరిని ఆపాలంటే షీఈ్ నాన్ లోకల్. ఈ ఒక పాయింట్ వదిలితే చాలు అందరిలో. ఇవన్నీ ఎలక్షన్స్ కోసం, పాలిటిక్స్ కోసం, కులం, లోకల్ నాన్ లోకల్ ఇలాంటివన్నీ రేపుతూ ఉంటారు. బట్ నేను తెలుగు స్టేట్స్లో ఎక్కడైనా తెలుసు.